ఆయుధాలు అమెరికావే. గాజాలో నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్కు ఆది నుంచి అండగా ఉంటుంది అమెరికా. ఇజ్రాయెల్ మారణాయుధాల్లో అత్యధికం అగ్రరాజ్యం దిగుమతి అయినవే. ఏ దేశ ఆయుధ దిగుమతుల్లో అమెరికన్ ఆర్మ్స్ వాటా ఎంత ఉందంటే ఇజ్రాయెల్లో 78%, కువైట్ 70%, సౌదీ అరేబియా 62%, యూఏఈ 57%, ఇరాక్ 52%, ఖతార్ 50%, ఈజిప్ట్ 34%. సినీ నిర్మాత నన్నీరంజన్రావు కన్నుమూత. ఛత్తీస్గఢ్లో భారీ అనుకుంటా 40 మంది మృతి. దంతేవాడ, నారాయణపూర్ అడవుల్లో ఎదురు కాల్పులు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ప్రకటన. మావోయిస్ట్ ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దులో శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు మొదలైన ఎదురుకాల్పులు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో మరణించిన 40 మందిలో తెలంగాణకు చెందిన సీనియర్ నేతలు 4 ఉన్నట్టు తెలిపారు. ఆ నలుగురు తెలుగు నేతలు ఎవరు? ఎనకొండలో తెలంగాణకు చెందిన మావోయిస్ట్ అగ్రనేతలు 3 లేదా 4 చనిపోయారనే ప్రచారం జరుగుతోంది. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో తెలంగాణ నేతలు కీలక భూమిక పోషిస్తున్నారు. 14 నుంచి స్విగ్గీ బాయ్కాట్. ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రకటన. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని అక్టోబర్ 14 నుంచి బాయ్కాట్ చేస్తున్నట్లు ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఫుడ్ డెలివరీ యాప్లు స్విగ్గీ, జొమాటో అడ్డగోలు నిబంధనలను, కమిషన్లతో హోటల్ వ్యాపారులకు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తున్నాయని ఏపీ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్వి స్వామి తెలిపారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలుత జీరో కమిషన్తో మొదలుపెట్టే సంస్థలు ఇప్పుడు 20 నుంచి 30% వసూలు చేస్తున్నట్టే కాకుండా తమ ప్రమేయం లేకుండానే అడ్డగోలుగా డిస్కౌంట్లు, కాంబో ప్యాకులు అంటూ ప్రకటిస్తుండటంతో భారీగా నష్టాలు పోవాల్సి వస్తుంది. పశ్చిమాసియాలో నానాటికీ పెచ్చరిల్లుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనే గాక ఇంధన భద్రతపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వెలిబుచ్చారు. శుక్రవారం కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ 3వ వార్షిక సదస్సులో ప్రధాని ప్రసంగించారు. పశ్చిమాసియా కల్లోలానికి తోడు 2 ఏళ్లకు పైగా సాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ప్రస్తావించారు. భారత ఇంధన అవసరాలు 85% పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. సైన్స్, టెక్నాలజీ మొదలుకొని ఇన్నోవేషన్ల దాకా ఆకాశం హద్దుగా భారత్ సాగుతుంది. రీఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ నినాదంతో దూసుకుపోతోంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఏకంగా 15 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నాము. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు అన్ని రంగాల్లోనూ సంస్కరణలను కొనసాగించేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్లు మోదీ స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ల కొట్టివేత. భారత్ మ్యాప్ను తప్పుగా చూపిన ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ అధికార వెబ్సైట్లో పెట్టిన భారత్ మ్యాప్లో జమ్మూ కాశ్మీర్ను చూడండి అంటూ ఆ యూజర్ ఎత్తి చూపారు. దీనికి రూబెన్ అజార్ స్పందించారు. సూర్యుని కొంతకాలంగా అల్లకల్లోలంగా AR-3842 సన్స్పాట్ మరోసారి బద్దలైంది. ఎక్స్ 9.1 కేటగిరీలోకి వచ్చి అత్యంత శక్తివంతమైన సోలార్ ఫ్లేర్కు దారితీసింది. దీని దెబ్బకు భూమి ఎగువ వాతావరణమంతా పూర్తిగా అయనీకరణం చెందింది. ఈ పేలుడు దాడికి పుట్టుకొచ్చిన శక్తివంతమైన సౌర జ్వాలలు ఆదివారం భూమిని గట్టిగా తాకుతున్నాయి.